ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటరీ వ్యవస్థ సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అనేది కొత్తగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇదైతే వాలంటరీ వ్యవస్థ మొత్తానికి మంచి విషయమనే చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్గా ఇందులో మనకి 2 అప్డేట్ తీసుకురావడం జరిగిందండి వాలంటరీ సంబంధించి. సో వాలంటీర్స్ని కొనసాగిస్తారా, అలాగే ఏమన్నా రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేస్తారా అని చెప్పి చాలామందికి అయితే సందేహాలు ఉన్నాయి. సో ఆ సందేహాలన్నీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతుందో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్గా ఒక మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ప్రజెంట్గా వాలంటీర్ మిత్రులందరికీ ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏదైతే వాలంటరీ వ్యవస్థ గత ప్రభుత్వం నిర్ణయించిందో, అంటే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి గ్రామ వార్డు సచివాలయం అలాగే వాలంటరీ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది కదా. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా అనేకమంది వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఇంటింటి డోర్ టు డోర్ డెలివరీ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వము ఎన్నికల హామీ వేళలో వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి, అలాగే 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పారితోషికం ఇస్తామని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి తెలియజేయడం జరిగింది కదా. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగానే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి ఇందులో 2 అప్డేట్ తీసుకురావడం ఉంది. ఇదైతే మంచి విషయం నేను చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఏపీ మంత్రివర్గం అనేది నిర్ణయించడం జరిగింది కదా 25 మందిని. అందులో ఒకరిని మనకి కేటాయించడం జరిగిందండి. సాంఘిక సంక్షేమం సంబంధించి, పింఛను సంబంధించి కావచ్చు, అలాగే వాలంటరీ వ్యవస్థ సంబంధించి మనకి ఒక మంత్రిని అయితే కేటాయించడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ కోసమే ప్రత్యేకంగా మంత్రి శాఖను అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మంత్రి మనకి శ్రీ డోలా బాల వీరాంజనేయ సార్ గారు అయితే మనకి వాలంటరీ వ్యవస్థ సంబంధించి కానీ, అలాగే సాంఘిక సంబంధించి కానీ, అలాగే పింఛన్ సంబంధించి కానీ మనకి ఈ శాఖకు సంబంధించి వాలంటరీ వ్యవస్థ శాఖకు సంబంధించి మనకు అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా ఇదైతే మంచి విషయమే చెప్పుకోవచ్చు అండి. సో ముఖ్యంగా మనకి ఇదే కాకుండా మరొక అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో సో మరొక అప్డేట్ కూడా తీసుకురావడం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 25 మంది మంత్రుల్లో ఒక మంత్రిని మనకి వాలంటరీ వ్యవస్థ సంబంధించి సాంఘిక సంక్షేమం కానీ, దివ్యాంగులకు మరియు అలాగే వృద్ధు సంక్షేమం కానీ, గ్రామ వార్డు సచివాలయం కానీ వాలంటరీ వ్యవస్థకు ఈ శాఖ నుంచి ఈ మంత్రిని అయితే కేటాయించడం జరిగిందండి. అలాగే స్వామి సార్ని అయితే నిర్మించడం జరిగిందండి. సో మంత్రిగా కేవలం వీటితో పాటు మరొక అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇదైతే మంచి విషయమనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రజెంట్గా మనకి వాలంటరీ వ్యవస్థ సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నేను బడికి పోదా అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేను బడికి పోతా అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ఇందులో 100% బడికి పోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కూడా మనకి మెయిన్గా నేను బడికి పోతాననే కార్యక్రమం భాగంలో ఇక్కడ వాలంటరీ వ్యవస్థను కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను. సో ఇక్కడ మనకి గ్రామ వార్డు వాలంటీర్లతో సో ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు, అంటే ఎవరైతే స్కూల్కి వెళ్ళాలనుకున్న పిల్లలు ఉన్నారో వారు తీసుకువెళ్ళి వాలంటరీ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వారు ఆ స్కూల్లో చేర్చాలని చెప్పేసి ఇక్కడ వాలంటరీ వ్యవస్థ సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం. ఈ 2 అప్డేట్ అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పేసి అన్నారు కదా, అదే విధంగా మనకి ఒక మంత్రినే కేటాయించడం జరిగిందండి. ఇదైతే మంచి విషయమే చెప్పుకోవచ్చు. సో నాతో పాటు ప్రతి ఒక్కరైతే ఇది ఆనందపడాల్సిన విషయమే. ప్రజెంట్గా ఇప్పుడు కొత్తగా ఏమన్నా రిక్వైర్మెంట్ చేస్తారా, లేకుంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తారా, లేకుంటే రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి పూర్తి గైడ్లైన్స్ అనేది ఇంకా రాలేదు. ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి. త్వరలో అప్డేట్ కూడా మనకి ఏదైతే జూలై 17వ తారీఖు మనకి అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. ఇందులో మనకి క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మంత్రులు మనకి తెలియజేయడం జరిగిందండి. సో ఏమన్నా అప్డేట్ వచ్చినట్టు మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. సో ప్రజెంట్గా ఇప్పటి వరకు ఉంటే వాలంటరీ వ్యవస్థ సంబంధించి అప్డేట్ ఇదండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.